నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే, చాలా బాగున్నాను. సూపర్ విక్టరీ అంటే మీదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్మూర్లో ఆల్రెడీ వరుసగా గెలుస్తున్న నేత మీద గట్టిగా కసితో పోరాడిండ్రు, ఓ టైప్ ఆఫ్ యుద్ధం చేసిండ్రు మాటలతో, ఎట్టకేలకు గెలిచిండ్రు. ఈ గెలుపుకి ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఈ గెలుపుకి ఎగ్జాక్ట్ రీజన్ అంటే 87 పల్లెల ప్రజలు ఒక గొంతు నమ్మారు. అక్కడ ఉన్న అరాచకాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, రౌడీయిజము, గుండాయిజము, ఈ దేశంలో స్వతంత్రం లేదేమోనన్న భ్రమలోకి వెళ్ళిపోయారు. ఇది ఎక్కడో ఒకప్పటి బీహార్ రాష్ట్రంలో లాగా రౌడీజం అడుగడుగున, అక్రమ కేసులు, కాకి యూనిఫామోడు, ఖద్దరు యూనిఫామోడు కక్షగట్టి ఆర్మూర్ నియోజక ప్రజల్ని చీల్చి చెండాడే టైంలో మా బిడ్డ వచ్చాడు అని 3 నెలలనే నన్ను ఒక 30,000 మెజార్టీతో గెలిపించిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయం వర్తిస్తుంది. లైఫ్లో ప్రతి కార్నర్లో ఉండే ఒక టైప్ ఆఫ్ కష్టాలు, ఎవరికైనా అన్ని కష్టాలు మీరు చూసిన వ్యక్తిగా మీకు రాజకీయాల్లోకి రావాలి, మీ లక్ ఏంటో మీరు పరీక్షించుకోవాలి, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చే ప్రజలకు సేవ చేయాలి అనే ఒక థాట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? రాజకీయ సేవ చేయాలా, హెల్ప్ చేయాలంటే ముఖేష్ అంబానీ రాజకీయాలకు రాలేదే. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, కొన్ని వేలాది కోట్ల ట్యాక్స్ కడుతున్నాడు, దేశానికి ఒక హైలైట్ కొంటున్నాడు. సమాజంలో ఈ రాజకీయం కొందరు దుర్మార్గులు చేస్తూ షైన్ అయింది. అంటే రాజకీయాల కొందరు రాజకీయ నాయకులే. అదే నిజంగా చాలా కొత్తగా ఉంది సార్. ట్రూ. అంటే ఇప్పుడు అంటే రాజకీయాల నాకు ఓపెన్గా చెప్తున్నానమ్మా, 90% నైతిక విలువలు లేని వాళ్ళే ఉన్నారు. మీరు ఎందుకు వచ్చినారు సార్ మరి? అంటే నేను అదే చెప్తున్నాను కదా, అంటే నాది ఏది కూడా అనుకున్న ప్రయాణం కాదు. అంటే నాకు గైడెన్స్ వెళ్ళిన ప్రయాణం, జీవితమే అదొక రకమైన ప్రయాణం, ఒంటరి ప్రయాణం. కాబట్టి అలా తిరుగుతున్న టైంలో 2021లో పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి అనుచరులు నన్ను చంపాలని ప్లాన్ చేశారు. ఎందుకు సార్ మీరు అంత టార్గెట్? అంటే నేను చేసే వ్యాపారంలో అదొక రకమైన క్రేజీ ప్రొడక్ట్. ఒక 10,000 మందికి ఉద్యోగాలు వచ్చి దాన్ని ఒక ప్రపంచానికి ఉపయోగపడేలా చేద్దాం అనుకున్నాను. కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు, చీకటి వ్యాపారాలు చేసే వాళ్లకు అదేదో ఒక రంగం, ఒక అక్రమ కేసులు ఇరికిచ్చారు. అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను, నాకు న్యాయం కావాలి. నాలాంటి వాడికి ఈ రకంగా మీ వ్యక్తులు ఈ రకంగా చేస్తే ఇది కరెక్ట్ కాదు సమాజానికి. అంటే మాలాంటి వ్యక్తులు సమాజం గురించి పోట్లాడుతున్నాం, వ్యాపారంలో ఉన్న నైతిక విలువలతో వ్యాపారం చేస్తున్నాం, వేలాది మందికి ఉద్యోగాలు క్రియేట్ ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు అక్కడ నిరాదరణకు గురైంది. అక్కడ రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. రెండో సమయం అప్పటికే 10-15 ఏళ్ళ నుంచి నాకు చాలాసార్లు వచ్చింది. ఈరోజు కొత్త కాదు, నాకు 15 సంవత్సరాల నుంచి టికెట్ ఇస్తామంటున్నారు. 2009 నుంచే నాకు ఎమ్మెల్యే సీట్ స్వతహాగా ఇష్టం లేదు, ఇప్పటికి కూడా ఇష్టం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి అదొక రాజకీయ వ్యవస్థ, అంటే అదొక రకమైన వ్యవస్థ. అంటే ఎదుటివాడికి మంచి కోరుకునే ఒక మంచి వ్యవస్థని ఈరోజు నాశనం చేశారు. ఎదుటివాడి చెడు కోరుకుంటున్నారు. ప్రజల సొమ్ముతో తిని ప్రజల జీవితాలను భ్రష్టుపట్టిస్తున్నారు. ఇప్పుడు మేమైతే ప్రభుత్వం అనేది ప్రభుత్వ అధికారులు కావచ్చు, 35 ఏళ్ళు ప్రజల సొమ్ము మీద పడి తింటారు. మేము ప్రభుత్వ అధినేతలు అనుకుంటున్నాం, మేము కూడా ప్రజల మీద పడి తింటాం. ఆ ప్రజల్ని ఈరోజు రుణ భ్రాంతులం చేసి, వాళ్ళకు రుణం చేసి, లక్షల కోట్ల అప్పు పెట్టి వాళ్ళ భవిష్యత్ తరాల మీద మేము అవినీతి చేసి, వేలాది కోట్ల అవినీతి చేసి, అవే కేసులు కదా. కనిమొలి కవిత గారి కేసులు ఏంటి సార్? మీరు రాజకీయాల్లో ఉంటూ, ఒక ఎమ్మెల్యేగా ఉంటూ రాజకీయ నేతల్ని అంటే ఈ స్థాయిలో విమర్శిస్తున్నప్పుడు, మీరు ఫ్యూచర్లో ఒక హోంమంత్రి కావాలనుకున్న వ్యక్తి, మంత్రిగా అవ్వాలనుకుంటున్న వ్యక్తి, మరి ఇట్లా విమర్శిస్తూ పోతే ఏం చేస్తారు? అవును, కనిమొలి గురించి చెప్పాను. 1,72,000 అవినీతి, 1,72,000 కోట్ల అవినీతి, 2G స్కామ్. ఎవడబ్బ సొమ్ము. భారతదేశంలో ఇంకా కోట్లాది ప్రజలు ఒక్క పూట అన్నం నోచుకోలేకపోతున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా గుడిచెలల్లో ఉంటున్నారు. ఈ పాపం కరుణానిధి కుటుంబం కాదా? వాడి మధ్యన వాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ, స్టాలిన్ కొడుకు. వాడు ఏమంటాడు, ఈ మధ్యన ఏదో ఒక మాట మాట్లాడాడు. 10 కోట్ల తల్లి హిందూ మతాన్ని విమర్శిస్తే 20 కోట్లు ఇస్తాను కులవరే సన్నాసి, మీ తాత ముత్తాతలే కదరా ఏలింది తమిళనాడుని, ఏం పీకినరు, ఏం గోకినరు? మీ తాత 5 సార్లు ముఖ్యమంత్రి, మీ అయ్య ముఖ్యమంత్రి, మీరేం పీకినరా? అంటే ప్రజలని అమాయకులను చేసి, ధర్మాన్ని అవమానం చేసి, ఇట్లాంటి విధవల వల్ల రాజకీయం భ్రష్టుపట్టింది. ఈ స్వంత మేత్తనే 1,72,000 స్కామ్ చేసి 1,72,000 కోట్లు అంటే మొత్తం భారతదేశంలో ఉన్న 750 జిల్లాలలో ఉన్న స్కూళ్ళ మౌలిక వసతులన్నీ అభివృద్ధి చెందుతుంది. ఒక్క కుటుంబం అవినీతి వల్ల, ఈ కనుమలి గారి వల్ల 2 సంవత్సరాలు జైల్లో ఉంది.
మళ్ళీ లిక్కర్ స్కామ్లు మన తెలంగాణలో. అంటే ఇట్లాంటి వల్ల ప్రజా నాయకుల మీద నమ్మకం పోతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఏ మిలియన్లు 100 కోట్ల మేడలు కడుతున్నారు. మేము అన్ని సంపాదించుకొని వచ్చినాం కష్టపడి. రాజకీయ నాయకుల చరిత్ర చూడండి. నేను అందరూ అని అంటలేను, 90% అయితే 10% చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అధికారులు కూడా, నాకు తెలిసిన అధికారులు కూడా ఎంత ఇట్లా జెమ్స్, ₹1 అవినీతి అయిన అధికారులు చాలామంది చూసిన, ఐఏఎస్ని ఐపీఎస్ని. కానీ 90% మాత్రం కోకాపేట చూడండి, తిరుగోలో చూడండి, మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు. ఒక్కొక్క పేదను చూపించాలి. ఆ రిమైనింగ్ 10% ఎప్పటికీ ఉంటారా సార్ మీరు? శ్వాస ఉన్నంత వరకు ఉంటాను. మీరెందుకు, మీకు కాంగ్రెస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి, అవును. బీజేపీ నుంచి ఆఫర్స్ వచ్చాయి, అవును. ఎందుకు బీజేపీకి స్టిక్ ఆన్ అయ్యిండ్రు? నో, అంటే అప్పుడున్న ఈ దేశంలో పార్టీలన్నీ అబ్జర్వ్ చేస్తే కుటుంబ పార్టీలు. ఈ దేశం గురించి ఉన్నది ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ దేశం, ధర్మం కూడా సెకండ్. మాకు ఫస్ట్ ఉన్నది మాకు ఒక దేశం. ఏ దేశం ఆగినా ఎందుకాలినా పొగడరాని తల్లి భూమి భారతిని. కానీ ఇప్పుడున్న కొంతమంది బాడుకావులు తల్లి భారతిని కలదు, పిరతల్లిని కొలుతున్నారు పాకిస్తాన్ని. అవును. కాబట్టి అట్లాంటి వ్యవస్థల చూసి ఇక్కడ ఒక రాజకుటుంబం దురాఘాతాలు, ప్రజాస్వామ్య పరిపాలనని తొంగలో దొక్కి 1200 మంది బిడ్డల ఆత్మ హత్యలకు కారణమైన ఆ కుటుంబం, అంటే హరీశ్రావు లాంటి వాళ్ళు. ముఖ్యంగా హరీశ్రావు పెద్ద ద్రోహి, తెలంగాణ ద్రోహి. ఆ రోజు సిద్దిపేటల అగ్గిపెట్ట పెట్రోల్ పోసుకోకపోతే అతను 1000 మంది బిడ్డలు బతుకుతున్నారు, పేద పిల్లలు. నేను తెలంగాణ రాజకీయాలలో అసహించుకున్నది ఒక్కని. అంటే నేను ఆయన ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు, కానీ పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే ఎందుకు దొరకలేదు? ఈ రకంగా అతను ఒక్కటి సంఘటన వల్ల మా తెలంగాణలో 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ అమరుల చావుకి కారణం హరీష్ రావు, ఓన్లీ హరీష్ రావు, ఓన్లీ హరీష్ రావు. వేరే దేశాలలో అయితే నాకు ఎంత కఠినమైన శిక్ష ఉంటుండే, సౌదీలో అంటే మా దారుణమైన శిక్ష ఉండకపోతుండే. కానీ ఈరోజు కూడా ఆయన ప్రముఖుడుగా వెలుగొందుతున్నాడు. అదే నాకు ఈ రాజకీయ చట్టం అర్థం కావట్లేదు. అంటే అదొక బాధ. ఆ బిడ్డ హరీష్ రావు అనే వ్యక్తి లేకపోతే ఆత్మహత్యలు లేవు. తెలంగాణ సాధిస్తుండే, సిద్ధిస్తుండే, లాంటి 4 సంవత్సరాలు లేట్ అవుతుండే. కానీ 1200 మంది బిడ్డలు పొల్లవి టీవీ లాంటి 100 టీవీలు పెట్టేవాళ్ళు, లక్షలాది మందికి ఉపయోగపడే వీరులు అవుతున్నారు. శ్రీకాంత్ చారి సార్ నాకు రైలు పట్టాలకు అంటే వీళ్ళు ఉద్రేకపరిచారు. కానీ ఇలా కుటుంబంలో ఒక్కడు తావలేదు కొడుకులు. అంటే ఇది ఒక రకమైన సబ్జెక్ట్. అది దాని గురించి చెప్తుంటే రాజకీయాల మీద ఒక విరక్తి వస్తుంది. బీజేపీలోకి మీరు అంటే బీజేపీలో రావడానికి కారణం ఏంది? ఇట్లాంటి కుటుంబ రాజకీయాలు, దేశాన్ని విభజించి హిందువులను అవమానించి మెజారిటీ ప్రజలను అడుగడుగును అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ, గాంధీలు కానీ డూప్లికేట్ గాంధీల కుటుంబం ఉన్నాయి ఈ కుటుంబ పార్టీలు. ఇక కొద్దిగా దేశం అంటే ఇష్టము, చిన్నప్పటి నుంచే వీరుల కథలు చదవటము, విప్లవ కథలు చదవటము, ఇవన్నీ చదవడం వల్ల ఇక దేశంలో ఈ సంస్కృతి, ఈ దేశ అఖండ భారత్ గురించి ఆలోచించే పార్టీ, మెజారిటీ ప్రజలను గౌరవించే పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ దాంట్లో రావడం జరిగింది.